ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ కౌంటింగ్లో కూర్చుని మనం ఏమి రూల్స్ ఫాలో అవడానికి రాలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి అసలు ఏంటి, దాని పర్యవసానాలు ఎలా ఉంటే వీళ్ళు మాచర్లో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ చేస్తారు స్టేట్ అంతా అన్నట్టుగా చెప్తున్నారు. దాని గురించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అడిసిమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మీకు వాళ్ళ పరిస్థితి ఎలాగైందంటే వాళ్ళు చాలా ఊహించుకున్నారండి. ఎందుకంటే మీకు లక్ష్యం అనే సినిమా వచ్చింది, చూసారా మీరు? లక్ష్మణ గోపిచంద్. అందులో ఆలీకి ఉండ బుడగలు కట్టుకుంటాడు, వాడు పెద్ద పహిల్ వల్ల పోయి పడుతూ ఉంటాడు. సేమ్ జగన్ అంతే, చాలా పిరుకోడు, క్రికెట్ మైండ్ మాత్రం చాలా క్రూరం, కానీ వాడికి అంత శక్తి లేదు. కానీ దానికి ఫుల్ బిల్డప్ ఎలివేషన్ అది ఇస్తూ ఉంటారు. వాళ్ళు సొంత బాబాయిని మొక్కల కింద కైమే కొట్టేసిన వాళ్ళకి మిగతా కార్యక్రమాలు ఏముంటాయి, వాళ్ళకి అదొకటే తెలుసు. వాళ్ళు ఏమనుకున్నారంటే 2019లో నిజంగానే మంచి విజయం అది. అసలు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఎలా ఉంటుందో, వన్ సైడ్గా అప్రతిహత విజయం ఉంటుంది. అలాంటి విజయం సాధించిన తర్వాత వాళ్ళు కళ్ళు మూసుకొని అసలు అది ఎలా వచ్చిందో మర్చిపోయారు. అది ఎలా వచ్చింది? పక్కన ఉన్నవాడు కుళ్ళిపోతాను, పైన ఉన్నవాడు దొంగ బుద్ధి, దొంగలంటే ఇష్టం వాడికి పైన ఉన్నవాడు, ఇలాంటివన్నీ కలిసి వచ్చి రకరకాల వర్గాలు చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, ఆ సామాజిక వర్గాల మీద ద్వేషంతో ద్వేషించే కూటమి తయారై జగన్మోహన్ రెడ్డికి అయాచితంగా సహాయం చేశారు. అనేక అంశాలు కలిసి వచ్చినాయి. రాజశేఖర రెడ్డి ఆత్మ రామచంద్రరావు, ప్రేతాత్మ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సాయం చేశారు. ఇలాగా 1, 2 కాదు. అవును, నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా చంద్రబాబు గారు ఓటమికి, కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి, ఓటమికి అన్ని కారణాలు ఉన్నాయి. అవును, సరే గెలిచాడు. గెలిచిన తర్వాత అతను ఏం చేయాలి? బాబు నాకు భలే ఛాన్స్ దొరికిందిరా బాబు, నేను దొంగతనాలు చేసిన, డబ్బులు కొల్లగొట్టేసిన, 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ అయింది, సాక్షిని సీజ్ చేశారు. వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ ప్రాధాయపడితే వదిలేరు దాన్ని. 16 నెలలు జైల్లో ఉన్నాను, 18, 12 కేసులు ఉన్నాయి నా మీద, ఏమనగా ఉన్నాను. అయినా కానీ నన్ను ప్రజలు ఎంచుకున్నారు. దీన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రజల పట్ల ప్రేమ పెంచుకోవాలి, వాళ్ళ అభిమానాన్ని పెంచుకోవాలి, ఆదరణ పెంచుకోవాలని అనుకోవాలి. అవన్నీ మానేసి నేను చాలా గొప్పవాడిని, భూమికి జాండ్ ఉన్నా కానీ 6 అడుగులు అందకండి అనుకున్నాడు, శోభన్ బాబు అనుకున్నాడు. ఆ శాస్త్రలు కూడా చూసి వాళ్ళకి మొదట్లో వింతగా విచిత్రంగా అనిపించింది. ప్రతి వాడు కూడా ఎర్రమోగం వేసుకుని అడుగుతుంటే తండ్రి లేనోడు పిచ్చోళ్ళు ఉన్నట్టు పాపం అనుకున్నారు. వాళ్ళ అమ్మ కూడా అలా చెప్పింది. అప్పట్లో ఆత్మలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పింది ప్రచారంలో, వాళ్ళ నాన్న చంపేశారు, అలా చచ్చిపోడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, ఇతను కూడా చంపేస్తున్నారు, ఓ ఛాన్స్ ఏమన్నా అది ఇదని బతిమాలతో వాళ్ళ చెల్లి వచ్చి అన్న వదిలిన బాణం ఇదంటూ వాళ్ళు మొత్తం కొంప అంతా రోడ్డు మీద పడిపోయి మాట్లాడుకుంటూ ఏదో ఒకసారి సావనే అని ఇచ్చారు. వచ్చిన తర్వాత దాని జాతకం యూటిలైజ్ చేసుకోకుండా ప్రజావేదిక విధ్వంసంతో మొదలెట్టాడు. ధ్వంసంతో ఆ విధ్వంసకారి వీరప్పన్ అన్నట్టు వ్యవహారం సాగి ఈ 5 ఏళ్ళు ఎక్కడ తగ్గలేదు. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అందరికీ ఒట్టించాడు. మరి జనాలకి ఏమవుతుంది? ఈ సీట్లు పోతుంటూ ఎన్నాళ్ళు భరిస్తాడు? కొంతమంది కులం పేరుతో భరించారు, కొంతమంది మతం పేరుతో భరించారు, కొంతమంది ప్రాంతం పేరుతో భరించారు. మనోడే అన్నట్టుగా రాను ఎప్పుడేస్తుంటే ఎన్నాళ్ళు భరింతారు? 3 రాజ్యాలు అంటే కూడా కొంతమందికి ఆనందం కలిగింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రచారం చేసుకుని ఎలా చేసాడు. 3 రాజ్యాలు అన్నాడు. 3 రాజ్యాలు అంటే కొంతమంది ఆనందించారు, వీళ్ళు ఎవరికో ఒకరికి దెబ్బ అయిపోయారు అనుకున్నారు. ఆనందం అసలు టోటల్ స్టేట్ సర్వనాశనం అయిపోతుంది అనుకోలేదు. ఇసుక ఫ్రీగా వచ్చిందనేమో అమ్మకం పెట్టాడు, అసలు దొరకకుండా చేశాడు. వాళ్ళకి దాని మీద ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా ఒక రకంగా సూసైడ్ చేసుకున్నారు చాలా మంది. మద్యం అయితే ఇక దారుణం, ఇక మామూలు ఇల్లు ఒళ్ళు 2 బళ్ళు అయిపోయింది. ఇక ఈ పైకి కనిపించకుండా అంతర్గతంగా రాష్ట్రానికి చీడబట్టినట్టు పెట్టి, అంటే క్యాన్సర్ వ్యాధి కొన్ని కనపడతాయి పైకి, కొన్ని కనపడవు, అలాగే అలిమేసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భవిష్యత్తు లేకుండా చేసాడు. అటు అప్పులు ఊపులో నెట్టేసాడు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ సెగ తగిలింది. ఫైనల్గా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకా ఉరేసినట్టు అనుకున్నారు. ప్రజలు ప్యానిక్ అయిపోయారు, ఉన్మాదంలో గెలిపారు జనం. వీడు వద్దురా బాబు ఇంటి ఎలాగైనా ఇంటికి పంపించాలనుకున్నారు. ఇవన్నీ ఊహించలేదు అతను. ఏమనుకున్నాడు? నా చేతిలో పోలీసు ఉంది, నా చేతిలో కలెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పైన ఉన్నవాడు ఉన్నాడు, ఈడీ ఉంది, ఐటీ ఉంది, పైన ఉన్నవాడు చేతులు ఈడీ ఐటీ అన్నీ ఉన్నాయి. ఒక రకంగా అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకున్నాను. ఒకవేళ ఎవరైనా లొంగపోతే డబ్బులు పారేద్దాం, లేదంటే వాళ్ళని దుష్ప్రచారం చేద్దాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, రకరకాలుగా
ఎలా అయినా లొంగ తీసుకున్నాడు. ఉమ్, అలా చేయొచ్చు అనుకున్నాడు. దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అని దొంగ ఓట్లు నమోదు చేయించాను. అది కుదరలేదు. అరాచకం చేద్దాం కూడా కుదరలేదు. తిరగబడ్డారు జనం. పోలీసులు లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ సగం సగం అయిపోయారు. ఎలక్షన్ కమిషను హ్యాండ్ ఇచ్చింది. పైన మోడీ ఏకంగా అవతల వాళ్ళతో పక్కకి వెళ్ళిపోడు. ఇలాగా అతనికి అన్ని ఎదురు తిరిగేసింది. కాలం కలిసి వచ్చినప్పుడు ఏమవుతుంది, నడిచి వచ్చి కొడుకు పుడతాడు. అవును. కర్మగాలి కాలం కలిసి రాలేదు అనుకోండి, కర్మ పరిస్థితి అంటారు. అలాంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఊహించలేదు అతను. అయినా సరే దింపుడు కళ్ళు వాస, కింద బండ నేనే పై చేయి అన్నట్టుగా ఉంది. ఎన్నికల రోజు వరకు చూశారు. ఉమ్, వాళ్ళకి బుద్ధి లేక ఒళ్ళు కొవ్వెక్కిపోయి. కానీ గత సంవత్సరం ఏం జరిగింది, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవును. చెప్పు తీసుకొట్టారు జనం, కాండ్రించి ఉమ్మేశారు. ఉమ్, 108 నియోజకవర్గాల్లో నువ్వు అలా మా పనికిరావరా బాబు అని చెప్పారు. దానికి తోడు లోకేష్ గారు పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు ప్రతి గుండె తలుపు తట్టుడైనా. అవును. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ముప్పేట దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద. అతన్ని చీల్చి చెండాడేశారు. ఆపరేషన్ చేశారు, శస్త్రచికిత్స చేసి లోపల కత్తులు కటార్లు పెట్టి కుట్టేశారు. అతను ఎలా ఊపిరాని పరిస్థితుల్లో తీసుకొచ్చారు. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ నాడు అరాచకం చేద్దామని చూశాడు. ఇంకా అతను నమ్మకం ఏంటి, నేను బటన్ నొక్కాను కదా, నాకు వాళ్ళందరూ ఓట్లు వేస్తాను అన్నాడు. ఖచ్చితంగా బటన్ నొక్కినట్టు ఓట్లు వేస్తాను, నీ బాబు సొమ్ము ఎత్తే వేస్తారు ఓట్లు. నువ్వు ఊరు పసుపు ఊరుకోకుండా పేరెంట్ చేస్తా, ఇదంతా మాకు పెట్టావు కదా, నువ్వెవడరా క్లెయిమ్ చేసుకుంటాం కాబట్టి. ఇదే ఇతనే మొదలెట్లేదు కదా, గతంలో ఉంది, రేపు కూడా ఉంటుంది. సంక్షేమం బటన్ సృష్టించింది ఏం లేదు. అప్పులు తెచ్చేవాడు, అప్పులు అని తెచ్చేవాడండి, ఉన్నదాంతో ఇవ్వచ్చు. అప్పులు తెచ్చి ఇచ్చానని తెలుగుదేశం వాళ్ళు అవివేకంగా తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. అప్పులు తెచ్చేవాటి పెట్టి అంటే బాగా అప్పులు తెచ్చి కూడా బాగా ఇచ్చాడని చెప్తున్నారు వీళ్ళు సన్నాసులు. అది చెప్పకూడదా, నువ్వెవడరా నువ్వు క్లెయిమ్ చేసుకుంటాం పెట్టి. ఇప్పుడు ఉంది రేపు ఉంటుంది. నీకు గతం కంటే నువ్వు ఇచ్చానంటున్నావు, నీకన్నా బాగా ఇస్తానంటున్నారు. అది నీ క్రెడిట్. నీ సొంత సొమ్ము, మీ తాత మీ నాయన సంపాదించిన సొమ్ము 10 రూపాయలు ఇచ్చేవి ఎవరికన్నా. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు ఎవడన్నా కష్టం వచ్చిందంటే జైలు నుంచి డబ్బులు ఇస్తారు, సొంత డబ్బులు, వాళ్ళ పార్టీ డబ్బులు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలో నటించి తెచ్చిన డబ్బులు ఇస్తా ఉంటాడు. నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా? అలా ప్రశ్నించాలి వీళ్ళు, అలా మాట్లాడరు వీళ్ళు. అప్పులు తెచ్చి ఇస్తున్నాడు, భలే వాళ్ళు పెట్టినారు. టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడేవాడిని. అదేమో తెలగలుతుంది ప్రజల్లోకి, మన కోసం అప్పులు తెచ్చి ఇస్తున్నాడు అనుకుంటారు. వాళ్ళకే అర్థమైంది. అప్పులు తెస్తే రేపు పొద్దున్న తీర్చవలసింది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవడు అప్పు తీసుకునేవాడు 100కి 99 మంది రేపు తీర్చి రోజు గురించి ఆలోచించరు. అవును, తీర్చి రోజు గురించి ఆలోచిస్తే అప్పే చేయడు అవడం. కాబట్టి ఆ ఆలోచన ఉండదు. ప్రజల మైండ్ సెట్ అలా ఉంటుంది. వాళ్ళ చేతిలో ఏం పడుతుందో చూసుకుంటాడు అంతే. వీళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఉంది. అది చేతకాలేదు వీళ్ళకి, అర్థమైందండి. అది అయినా సరే వాళ్ళ అదృష్టం ఏంటంటే అది మరుగున పడిపోయింది. వీళ్ళు కూడా సంక్షేమ పథకాలు బాగానే ప్రకటించారు. ప్రజలకు ఏమైందంటే ఎవడన్నా ఎత్తాడు, వాళ్ళు బాబు సొమ్ము ఇవ్వట్లేదు, ఎవడన్నా ప్రజల సొమ్మే మన సొమ్ము మనకి ఎత్తాడనేటువంటిది వీళ్ళు కూడా ప్రకటించినట్టుగా తేలికైపోయింది. అయితే పెన్షనర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నుంచి పెంచిన పెన్షన్ మీకు అమలు అవుతుంది. జూలై 1వ తారీఖున మీకు 7,000 ఇస్తామని చెప్పాడు. ఆ ఒక్కటి చాలా పెన్షనర్ల నుంచి 80% ఓట్లు టీడీపీ కొల్లగొట్టేసింది అంతే. మహిళలు బస్సు ఫ్రీ ఇలాంటివన్నీ తెలంగాణలో చూస్తున్నారు, వాళ్ళు కూడా వస్తాయని అనుకుంటున్నారు. అది ఎంత ఉపయోగం అనేటువంటి వాళ్ళకి అనుభవంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాల నుంచి పట్టణాలకి పనులకు కానీ, ఉద్యోగాలకు కానీ, చదువుకోవడానికి కానీ, లేదా ఆసుపత్రి వైద్య నిమిత్తం కానీ ఏ విషయంలో పట్టణాలకు వచ్చినా రూపాయి ఖర్చు ఉండదు. వాళ్ళకి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తారు, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్, హ్యాపీగా వాళ్ళకి నెలకు 2,000 మిగులుతాం ఒకరికి. సామాన్యుడు హౌస్ మెయిడ్లు ఇప్పుడు నగరాల్లో పట్టణాల్లో ఉన్న హౌస్ మెయిడ్ ఒక చోట నుంచి ఒకటికి వెళ్ళాలన్నా, లేకపోతే షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు, రకరకాల చిన్న ఉద్యోగస్తులు ఉంటారు కదా, వీళ్ళందరికీ చాలా మేలు జరుగుతుందండి. అలాగే 1,500 ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలు, అది చాలా వర్కౌట్ అయింది. వాళ్ళకి 3 సిలిండర్లు ఇవ్వటం, ఇదన్నీ వాళ్ళకి కళ్ళు తెరుచుకునేటప్పటికి మన ఈ బటన్ నొక్కడం వల్ల వచ్చేస్తాయని కళ్ళు మూసిపోయి ఉన్నారు. అందరిని అదే మత్తులో పెట్టాడు. ఈ వాస్తవానికి వచ్చేటప్పటికి దీనికి తోడు ఈ ఓన్లీ పప్పు బెల్లాల పంపకం మీద కాదు, జనాలు పోల్చి చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అవును, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం అర్థవంతమైంది, ఉపయోగపడేది. ఎవరైనా చనిపోయిన చంద్రన్న బీమా ఉండేది. అవును, ఎంత ఉపయోగం అది. 5 లక్షల కుటుంబం ఎవరైనా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు ఇచ్చారు. సహజంగా చనిపోతే కూడా 2 లక్షలు ఇచ్చారు. అది కూడా మట్టి ఖర్చులు. అసలు ఎవరైనా చనిపోతే ఇమీడియట్ గా అర్జెంట్ గానే
చనిపోయిన బాధ కంటే కూడా జైల్లో డబ్బులు లేవనుకోండి, ఇది ఎలా మట్టికొచ్చి ఎలాగరా బాబు, ఉమ్, ఎలాగ పంపించాలనేటువంటి బాధతో నలిగిపోతాడు మనిషి. అవును. అలాంటి దాన్ని నుంచి ఉపశమనం కలిగించి చంద్రన్న బీమా అనేటువంటిది అనేక కుటుంబాల్లో వాళ్ళు బాధను తగ్గించింది. అవును. ఇది ఇప్పుడు లేదు, ఎత్తేసాడు అతను. అవును. తర్వాత ఎస్సీ కుర్రోళ్ళకి శుభ్రంగా కార్లు అవి కొనుక్కుంటా లోన్లు ఇచ్చి మరి హ్యాపీగా ఆత్మవిశ్వాసం, ధైర్యంగా, ఆత్మగౌరవ, అభిమానంతో బతుకుతున్నారు. అవును. అదేం లేకుండా వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తిప్పుకుని వాళ్ళ యుద్ధాలకి దెబ్బలాటలకి వాడుతుంటే అసలు కార్పొరేషన్‌లో పేరు చెప్పి అప్పులు తెచ్చి ఇది చేయడం తప్ప, ఈ మనిషి కార్పొరేషన్ తోటి ఎక్కడ సంక్షేమం అమలు చేసింది లేదు అన్నట్టుగా. అసలు ఈ అభివృద్ధి అనేటువంటిది ఆవిడ దూరంలో పెట్టాడండి. అసలు ఒక్క రూపాయి అభివృద్ధి మీద వాడలేదు. హ్మ్. ఏమన్నాడంటే డబ్బులు ఇస్తారు, ఓట్లు వేస్తారు అనుకున్నాడు. అవును. ఇప్పుడు వీరప్పని కూడా ఏం చేసేవాడంటే, ఇప్పుడు సర్వమంగళమో కోరమంగళం ఏదో మంగళం ఆడమండలం ఉండేవాడు అతను. ఉండి ఎర్రచందనం దొంగలు కొట్టేసి అమ్మేసుకుని, అవును. ఏనుగులు చంపేసి ఏనుగు దంతాలు అమ్మేసుకునేవాడు. అక్కడ ఓ 4, 5 గూడాలకి వాళ్ళకి పాడేసుకుని డబ్బులు కట్టండి. వాళ్ళు ఇతని జాతకం చూసుకునేవారు. అవును. అలాగా అనుకున్నాడు అతను. హ్మ్. అది ఎన్నాళ్ళు సాగుద్ది అలాగా. ఇప్పుడు వీరప్పనైనా ఏనా దేశభక్తుడా, అవును. దేశానికి సేవ చేశాడా, ఆడు బతకడం కోసం, ఆడు దాక్కోవడం కోసం చేశాడు. ఆ నువ్వు అంతే, నలుగురిని కాపాడుకొని చేసాడు అంతే తప్ప. నీ కేసులు తప్పించుకోవడం కోసం, నీ సంపద పెంచుకోవడం కోసం, ఈ దేశంలో ఉన్న ప్రధాన నగరంలో ఒక ప్యాలెస్ కట్టుకోవడం కోసం చేసావు. హ్మ్. నువ్వు ప్రజలు ఉద్ధరించడం కాదనేటువంటి ప్రజలకు అర్థమైంది. వీడు మోసగాడరా బాబు, వీడు దొంగడరా బాబు, వీడితో అంటే ప్రమాదం రా బాబు, ఆఖరికి మన భూములు తప్పేసినా ఉన్నాడు, లేకపోతే మన భూమి పట్టాల మీద అతని ముఖం ఏంటి, మన భూములు అతని ముఖం ఉన్న రాళ్ళు ఏంటి, జనన మరణ ధ్రువపత్రాల మీద అతని ముఖం ఏంటి, ఈ ముఖాన్ని చూస్తాను మామూలుగానే పాపం అంటుకుంటుంది, ఇతను చూస్తే రోజు ఎక్కడ చూడండి బాబు అనుకున్నారు. వద్దనుకున్నారు అంతే. తిరుగుబాటు చేశాక ఈ అరాచకాలు, దుర్మార్గాలు ఎవడైతే నిందితుడు ఉన్నాడో, ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఆ నిందితుడిగా చేర్చడం,